కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు శక్తి సంపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహుగా సంతోషముగా అతిశయపడుచున్నాను. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. పరిశుద్ధుడైన పౌలు ఒక ఫ్లరిష్ అవుతున్న, పేరు ప్రఖ్యాతి చెందిన, ఒక సెలబ్రేటివ్గా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పరిశుద్ధుడైన పౌలు వచ్చి ఇప్పుడు ప్రసంగము చేసేదరు అనేటువంటి ఇంట్రడక్షన్స్తో ఎక్కడా సేవ జరగలేదండి. ఆయన సేవ చేస్తున్న దినాల్లో మరనేక మంది సేవకులు ఉన్నారు. ప్రభు శిష్యులందరూ సేవకులుగా ఉన్నారు. మరనేక మంది ఆ రోజున ఆయా స్థలాలలో ప్రవక్తలను, సేవకుల్ని ప్రభు లేపాడు. ఆది సంఘములో రక్షించబడిన విశ్వాసుల్లో అనేకులు సేవకులయ్యారు. కొందరు బాగా పండితులు, మంచి విశ్లేషించి వాక్యాలు చెప్పేవారు ఉన్నారు. ఇతర బోధకులతో పోలిస్తే పౌలు కొరగానివాడుగానే ఉన్నాడు. అతనికి కొంచెం మాట మాంద్యమట, మాటకారి కాదు పౌలు. ఒకవేళ నత్తుందో లేక చెప్పాల్సింది నేరుగా చెప్పలేక, కొంతమంది చెప్పాలనుకున్నది మరేమోనండి, నేనేమోనండి, అప్పుడేమోనండి, ఏమైందంటేనండి, మరి అదేనండి, ఇదేనండి అంటారు. ఏమైందంటే ఒక మాట చెప్పేయచ్చు అది, కానీ కొన్నిసార్లు తిప్పి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే కొంతమందికి ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్. నీ మనసులో ఇట్లా అవునేమండి, మరేమోనండి, మీరేమోనండి అనేటప్పటికి ఏమవుతుందంటే నీ మనసుకి ఒకవేళ అది హత్తుకుంటుందేమో. మరి ఏమైందంటే గబక్కని చెప్పేసి ఇది మిస్ అయిపోద్దేమో. కొందరు ఇట్లా చేశాడు. పౌలు యొక్క బోధలు కొరగానివి. ఎప్పుడు చూసినా ఆయన క్రీస్తు 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 అనేవాడు. సిలువా 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 అనేవాడు. ఎప్పుడు చూసారు క్రీస్తు అంటవేంటయ్యా, ఎప్పుడు చూసారు సిలువ అంటవేంటయ్యా, ఎప్పుడు చూసారు పశ్చాత్తాపం అంటవేంటి అని కొందరు ఆయన్ని కొరగాని వారిగా వేయించాడు. నలిగిన వ్యక్తి అండి నలిగిన ప్రసంగాలు చేస్తాడు. కరిగిన వ్యక్తి కరిగిన ప్రసంగాలు చేస్తాడు. ప్రార్థించే వ్యక్తి ప్రార్థనాపూర్వకమైన వర్తమానాలు ఇస్తాడు. దేవుని చేతుల్లో ఎంత నలిగితే అంత మంచిది. మనం ఏదన్నా ఒక ఆహార పదార్థం చేయాలని అనుకున్నప్పుడు మరి మీరు గమనించారు కదా, కొంతమంది చపాతీలు చేస్తారు, కొంతమంది పూరీలు చేస్తారు. అవి మళ్ళీ మన నోట్లో వేసి మళ్ళీ తిరగల్లాగా ఇసరాలి. అవి నమిలి తినాలి. కొంతమంది చేస్తే దాన్ని గుద్ది నూనె పోసి గుద్ది, నెయ్యి పోసి గుద్ది ఈ బరోటాలు చేస్తారు చూడండి. మీరు ఎప్పుడైనా చూడండి, అది పట్టుకొని అని వేస్తే అది మెత్తగా తయారవుతుంది. దేవుడి చేతుల్లో ఎంత మెత్తగా తయారైతే, ఎంత నలిగిపోతే అంత రుచిగా ఉంటుంది నీ బతుకు, అంత ఇంపుగా ఉంటుంది నీ జీవితం, అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది నీ జీవితం. నీ చుట్టూ వారికి నువ్వు గరుకుడు రాయేలాగా ఉండవు. నీ చుట్టూ వారు నిన్ను దిగమింగుకునేటట్టుగా నీలో ఉన్నటువంటి ఆ ప్రశస్తమైన విషయాలను గ్రహించుకునేటట్టుగా నీ జీవితం ఉంటుంది. పౌలు ఆర్భాటాలు లేని దైవజనుడు, అందుకని అందరూ ఒకలాగా ఎంచేవారు. కానీ పౌలుకున్న అనుభవాలు ఆనాడు కాదు, ఈనాడు కాదు. ఐ డోంట్ థింక్ దెర్ ఈజ్ నో అదర్ సబ్స్టిట్యూట్ టు పాల్.
ఆయన చేసిన పరిచర్య కానీ, ఆయన పొందిన శ్రమలు కానీ, అన్నాడు చూడండి, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలు, నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవములలో నేను అన్ని అనుభవాలు అందరికి ఉంటాయి పాస్టర్లకు, కానీ హింసలలో, బలహీనతలలో, ఇబ్బందుల్లో, నిందల్లో, ఉపద్రవాలలో క్రీస్తు కొరకు నిలబడినటువంటి, క్రీస్తు మీద ఆధారపడినటువంటి పౌలు వంటి వాడు మరొకడు కనపడటం లేదు. నాకు కలిగినటువంటి అనుభవాలు, ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున, అసలు పౌలు అనుభవాలు చెప్పుకోవాలంటే పాస్టర్ గారులు వాళ్ళ వాక్యం చెప్పడం కంటే ఎక్కువ వాళ్ళ సాక్ష్యాలు చెప్పుకుంటుంటారు. తప్పకుండా ప్రతి సేవకుని జీవితంలో అద్భుతాలు జరిగితేనే సేవలో నిలబడతాం. శోధనల్లో జవాబులు వచ్చినప్పుడే సేవలో కొనసాగలుగుతాం. శోధన వచ్చినప్పుడు జవాబు దొరకకపోతే ఇంక అంతటితో ఆ పాస్టర్ గారికి పులి స్టాపే, నో కామా. ఏంటండి? కానీ వాటిని గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉండేవాడు కాదు పౌలు. ఇక్కడ ఈ అధ్యాయం మొదట్లో చూస్తే, అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినదని ప్రభువు దర్శనముల గురించి, ప్రత్యక్షతల గురించి చెప్పుదును. క్రీస్తునందు నేను ఒక మనిషిని ఎరుగుదును. 14 సంవత్సరముల క్రిందట, ఎన్ని సంవత్సరాల కిందట? 14 సంవత్సరాలు ఈ దర్శనాన్ని ఎవరికి చెప్పకుండా దాచాడు. 14 సంవత్సరాలకు రాబోయే ప్రవచనాలు చెప్తారమంటున్నారు సేవకులు ఈ రోజుల్లో, మంచిదే. కానీ 14 సంవత్సరాలు తను పరలోకానికి వెళ్ళొచ్చాను, 3వ ఆకాశంలోకి వెళ్ళాను, దేవుని సన్నిధిని చూసి వచ్చాను అన్న విషయాన్ని మనకి యేసుప్రభు కనపడాడు అనుకోండి. రాత్రి దర్శనంలో తెల్లారు ఎవరికైనా చెప్తావా చెప్పవా? ఊరంతా చెప్పుకుంటాం, సోషల్ మీడియాలో కూడా చెప్పేస్తాం. చిన్నది జరిగితే మనం దాన్ని పెద్ద చేసి ఆర్పాటం చేసుకుంటాం. కానీ ఈయన యొక్క గొప్పతనం చూడండి. అతిశయపడటానికి కాదు, నేను పరలోకం వెళ్ళొచ్చాను, యెరూషలేము వెళ్ళొచ్చాను అంటేనే కొంతమంది వచ్చి నా పాదాలు ముట్టుకోవడం ప్రయత్నించారు ఆ రోజుల్లో. ఇదేంటమ్మా పాదాలు ముట్టుకోకూడదండి? అయ్యా, పవిత్ర స్థలాలకు వెళ్ళావయ్యా, నీ పాదాలు ముట్టుకుంటే మాకు పుణ్యమయ్యా, ఇది మన భారతదేశపు కల్చర్ అయ్యా. యెరూషలేము వెళ్ళొచ్చిన వాళ్ళ పాదాలు పెట్టుకుంటేనే మేలైతే, పరలోకం వచ్చి వెళ్ళొచ్చానని ఎవరన్నా చెప్పారనుకోండి, నిజంగానే వెళ్ళొచ్చాడు అనుకోండి, ఆయన ఏం చేస్తామని చెప్పండి? మనం గుడి కట్టేయమా? గుడి కట్టేస్తామా ఇంకా? అందుకనే చెప్పలేదు, తన గొప్పతనాలు చెప్పలేదు, తన కలిగిన బహు విశేషమైన ప్రత్యక్షతలు ఇంకెన్నున్నాయో మనకు తెలియదు. ఒకటే చెప్పాడు ఇక్కడ శాంపుల్. అది 14 సంవత్సరాలు చెప్పలేదు, అక్కడ చెప్పవలసి వచ్చింది. ఇక మనుషుడు కొరగాని వాడివి, నువ్వు పనికి మాలిన వాడివి, నువ్వేం చేసావు సేవ? ఎక్కడ చూసినా దెబ్బలు తిని వస్తావు, ఎక్కడ చూసినా పారిపోయి వస్తావు, ఎక్కడ చూసినా ప్రాణాపాయాల్లో పడి వస్తావు, ఎక్కడ 10 మందిని అక్కడ, 10 మందిని ఎక్కడ, 10 మందిని ఎక్కడ సంపాదిస్తున్నావు. ఏమన్నా 1 లక్ష, 2 లక్షలు, 10 లక్షలు సంపాదించావా? ఏం చేసావు నువ్వు? ఆడికి వెళ్ళి చిన్న సంఘం పెట్టి వచ్చావు, ఎక్కడికి వెళ్ళి చిన్న 4 మారారంటావు, 3 మారారంటావు, ఇదే సేవయ్యా మేము చూడు అన్నట్టుగా అందరూ తోటి సేవకులు ఆయన్ని విమర్శించడం మొదలుపెట్టారు, నిందించడం మొదలుపెట్టారు. కాబట్టి తను చెప్పుకున్నాడు, నేను నన్ను గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ చెప్పుకుంటున్నానని. కొంచెం వెనక్కి వెళ్ళండి, 11వ అధ్యాయం కూడా 22వ వచనం అండి. వారు హెబ్రీయులా, నేను హెబ్రీయుడిని. వారు ఇశ్రాయేలీలా, నేను ఇశ్రాయేలుడిని. వారు అబ్రహాం సంతానమా, నేను అటివాడిని. వారు క్రీస్తు పరిచారకులా, వెర్రివారి వల్ల మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడిని, మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితమైన దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని. యూదుల చేత 5 మారులు, 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలో, నదులలో, ఆపదలలో, దొంగల వలన ఆపదలలో, స్వజనుల వలన ఆపదలలో, అన్ని జనుల వలన ఆపదలలో, పట్టణములలో ఆపదలలో, అరణ్యములు ఆపదలలో, సముద్రములో ఆపదలలో, కపట సహోదరుల వల్ల ఆపదల్లో ఆఖరు పెట్టాడు. మనమైతేనా ఒక్కొక్కటి 15 రోజులు చెప్తాం. ఏంటండి ఎన్ని రకాలైన శ్రమలు! ఒక్కసారి యేసు ప్రభువుని 1 తక్కువ 40 దెబ్బలు కొట్టారు. ఎన్నిసార్లంట? 5 మారులు. ఏంటండి ఆయన శ్రమానుభవంలో సమానుభవం కలగాలని ఆశపడేవాడు. నాకు అన్నీ ఉన్నాయి, నేను హెబ్రీయుడిని, నేను రోమన్ని, నేను ఇశ్రాయేల్ని, నేను పరిసయ్యుడిని, నేను ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడిని,
కానీ వీటన్నిటిని వదిలిపెట్టాను. ఏవేవి నాకు లాభకరములో వాటిని నేను పెంటగా ఎంచుకొని ఇంకా క్రీస్తుని సంపాదించుకోవాలని వెళ్తున్నాను. పౌలు జీవితంలో ఎందుకు నేను ఇంత సేవ చేస్తుంటే నాకు ఈ ఆపదలు, నిందలు, అవమానాలు, శోధనలు నాకే వస్తాయేంటి? చాలామంది అడుగుతుంటారు, నాకే వస్తుందేంటండి ఈ బాధ? ఎప్పుడు చూసినా ప్రార్థన చేసుకొని వాళ్ళకి రాదే, ప్రార్థన చేసుకుంటుంటే నాకే కలుగుతుండేంటి శోధన? ప్రార్థన చేసుకుని వెళ్ళి నేను సెలెక్ట్ అవ్వలేదు, ప్రార్థన లేకుండా వెళ్ళి మా కొలీగ్ అతను సెలెక్ట్ అయ్యి జాబ్ వచ్చేసింది. ఇదేంది ఇది? మీ దేవుడు ఏం చేశాడు నీకు అని అంటే మళ్ళీ ఈ బాధ ఒకటి, జాబ్ లేదనే బాధ. మళ్ళీ నీ దేవుడు ఏం చేశాడు అంటే మళ్ళీ ఇదొక బాధ. ఇందులో దేవుడిని వదిలిపెట్టాలా? దేవుని మీద కోప్పడాలా? పోరాటం. ఆ పోరాటాలలో ఈ బలహీనత నాలో తీసి నేను ఎచ్చిపోకుండానట్లు దేవుడు నాకు ఒక ముళ్ళు పెట్టాడు. ముళ్ళు. ఎప్పుడన్నా మీరు చేపలు తింటున్నప్పుడు మీ గొంతులో ముళ్ళు ఇరుక్కుందా? ఆక్ అంటే లోపలికి వెళ్తావు, ఆక్ అంటే బయటికి రాదు. ఏదైనా మింగుదామంటే కరక్ అంటుంటుంది. గొంతులో ముళ్ళు పెట్టుకొని ఎన్ని రోజులు బతుకుతావు చెప్పు? తినేటప్పుడల్లా ఎంత కష్టం చెప్పు? గబగబా మాట్లాడాలంటే అది కచ్చ కడుతూనే ఉంటుంది అక్కడ. ఏంటంటే అది ఎంత కష్టము. కాల్లో ముళ్ళు జరగదు. ఇప్పుడు ఎవరికి కాల్లో ముళ్ళు గుచ్చుకునే అనుభవాలు లేవు. ఇప్పుడు షూలు వేసుకొని తిరుగుతున్నారు కదా. ఏంటంటే కాల్లో అరణ్యాల్లో నడుస్తున్నప్పుడు షూలో నుంచి కూడా ముళ్ళు గుచ్చుకునేది నాకు. రబ్బర్ షూలు వేసుకుంటే షూలో నుంచి ముళ్ళు వచ్చి గుచ్చుకుంటుంది. అది అందులో ఇరిగిపోయింది అనుకోండి, లోపల ఉండిపోయింది అనుకోండి, ఆ ముళ్ళు చిన్న ముళ్ళే ఇరుగుంటుంది అనుకోండి. నడుస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పో? కరక్ పట్టుంటుంది. అది బయటికి తీసేదాకా చాలా ఇబ్బందిగా ఉంటుంది. పౌలు అన్నాడు, అలాంటి ఒక ముళ్ళు ఉంది నాలో, అది మాటి మాటికి నన్ను బాధ పెడుతుంది, అది మాటి మాటికి నన్ను గాయపరుస్తుంది, అది మాటి మాటికి నన్ను తొందర చేస్తుంది, అది తీసేయమని ముమ్మారు వేడుకున్నాడంట. ఎన్నిసార్లు వేడుకున్నాడండి? అంటే ఏసయ్యా ముళ్ళు తీసేయి, ఆమెన్, ఏసయ్యా ముళ్ళు తీసేయి, ఆమెన్, ఏసయ్యా ముళ్ళు తీసేయి, ఆమెన్. 3 సార్లు అయిపోయిందా? మనం ప్రార్థన ఎన్నిసార్లు చేసావు ప్రార్థన అంటే అప్పుడు చాలాసార్లు చేస్తాడు అంటారు కొంతమంది. ఎన్ని రోజుల నుంచి చేస్తారో? పొద్దున్నుంచి ఎన్నిసార్లు చేసావంట? చాలాసార్లు చేశారంట. ఏంటంటే ప్రార్థన అనేది ఒక్క మాట కాదు. ప్రార్థన బైబిల్ చెప్తుంది గోజాడు ప్రార్థన. గోజాడే ప్రార్థన అనేది జవాబు వచ్చే వరకు చేయాల్సింది. ఇవాళ చాలామంది ఆ గోజాడే ప్రార్థన చేయటం లేదు. గోజాడటం అంటే ఎలాగా? అయ్యా ఏసయ్యా, అయ్యా 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 ఏసయ్యా, అయ్యా కాపాడయ్యా, కనికరించయ్యా, అయ్యా ఏసయ్య, అయ్యా 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 ప్రభా నువ్వు సాయం చేయనైనా, నువ్వు చేయలేకపోతే ఎవరు చేస్తారయ్యా, నువ్వు కాకపోతే ఎవరున్నారయ్యా నాకు, ఏసయ్యా ఏసయ్యా నా సాయం చేయనైనా, ఈ బాధ తీసేయ్యా, ఈ సమస్య పరిష్కరించయ్యా, ఈ చిక్కుల నుంచి బయటపడేయ్యా, అయ్యా 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 నువ్వు గొప్పోడు కదయ్యా, నువ్వు శక్తి కలిగినోడు అయ్యదయ్యా, నువ్వు స్వస్థపరిచేవాడు కదయ్యా, నువ్వు జవాబిచ్చేవాడు కదయ్యా, అయ్యా నువ్వు సాయం చేసేవాడు దేవుడు కదయ్యా, నా సాయం చేయా, నా సాయం నాకు యోగ్యత లేదయ్యా, నాకు యోగ్యత లేదయ్యా నేను అడగటానికి, అయినా కొంటే నీ కృప కొరకు వేడుకుంటున్నానయ్యా, నాకు సాయం చేయయ్యా, నాకు సాయం చేయయ్యా అని పొద్దు నుంచి సాయంత్రం దాకా చేస్తే ఏమంటారు? అది ఎప్పుడైనా నీకు జవాబు రాని ప్రార్థన విన్నపాల కొరకు అలా ప్రార్థన చేసిన విషయాలు ఉన్నాయా? గంటలు గంటలు, రోజులు చేసి 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 ప్రభువా నీ చిత్తంలోనైనా, నీ చిత్తమైతే తీ, లేకపోతే లేదు అని ఊరుకున్నాక ఒక సీజన్ అయిపోయాక మళ్ళీ ఎవరో వచ్చి ఏంటయ్యా నువ్వు అందరికి ప్రార్థన చేస్తే బాగుపడిపోతున్నారు, నీ కళ్ళ నిండా కళ్ళు పుసులు. ఆయనకి రెండో బలహీనత ఏంటంటే కళ్ళల్లో పుసులు ఉంటాయంట, తెల్లగా పుసులు కారుతుంటాయి చూడండి, చూస్తానికి ఎదుటోడికి కొంచెం ఎబ్బెట్టుకుంటుంది అది ఆ కళ్ళు జబ్బు కళ్ళు. అందుకే మీరు కావాలంటే మీ కళ్ళు పీకి నాకు ఇవ్వడానికి సిద్ధం అన్నాడు కదా. సో పండితుల అభిప్రాయం ఏంటంటే నోటి మాంద్యం కానీ ఆ కళ్ళల్లో ఉన్న పుసులు కానీ అనారోగ్యం కానీ అయ్యి ఉంటుంది. ఒకవేళ మళ్ళీ ఎవరో వచ్చి పెద్ద సేవకుడు అంటున్నావు, అనేక మందిని స్వస్థపడుతున్నారు, నీ కళ్ళు నువ్వు స్వస్థపరచుకోలేవా అని సూటి పోటీ మాటలతో అంటుంటే ఏం చేస్తాడు? మళ్ళీ మొదలుపెట్టేవాడు అన్నమాట. మళ్ళీ ఒక సీజన్ అంతా ప్రేయర్ చేసిన తర్వాత దేవుడు జవాబు ఇవ్వకపోతే సరే ప్రభా నీ చిత్తం అని వదిలేశాడు. మళ్ళీ ఇంకొకసారి అలాగ ముమ్మారు అనేది 3 రోజులు కాదు, అది 3 సార్లు కాదు, అది
ఆయన సేవా అనుభవం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఆయన ప్రార్థన చేశాడు. కానీ ప్రభు చివరిగా ఇచ్చిన జవాబు ఏంటంటే అది నా యొద్ద నుండి తొలగిపోవాలని ప్రభువుని ముమ్మారు వేడుకొంటిని, అందుకు నా కృప నీకు చాలు. ఇచ్చిన జవాబేంటి? అది అలాగే ఉంటుంది, నీ బలహీనత, నీ ముళ్ళు, కానీ నా కృప నీకు సరిపడంత ఉంటుంది. ఆ బాధ తట్టుకుని ఆ స్థితిని అధిరోహించే ఆ పరిస్థితుల్లోనే కృంగిపోకుండా నిలబడగలిగినట్లుగా నా కృప నిన్ను ఆదుకుంటుంది, ఎత్తుకుంటుంది, కవర్ చేస్తుంది, కాపాడుతుంది. నా కృప నీకు చాలును అన్నాడు. ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి ఆ కృప చాలు అన్న మాట విన్నాడో, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం అన్నప్పుడు నన్ను కప్పు నిమిత్తము ఏంటంట, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము, నన్ను కప్పు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు బహుగా అతిశయపడుతున్నాను. కప్పుతాడంట దేవుడు. ఆ సింహం వస్తుంది, ప్రభువా సింహాన్ని చంపే శక్తి నాకు దయచేయి అంటే, రాణి సింహం నిన్ను ముట్టకుండా నేను నిన్ను ఆవరిస్తా. దానియేలు సింహాల గుహలో పడకుండా దేవుడు ఆపలేడా? మరి ఎందుకు పడనిచ్చాడు? ఏంటంటే ఆ సింహాల గుహలో ఉన్నప్పటికీ దానియేలు చుట్టూ దేవుని మహిమ ఉంది, దేవుని కృప ఉంది, దేవుని కాపుదల ఉంది. దానియేలు మనలాంటి మామూలు మనిషిగానే ఉండుంటే నమిలి తినేసాయి ఆ గుహలో ఉన్న సింహాలు. గుహలో ఉన్న సింహాలకి రేషన్ వేసినట్టు అంత మొత్తేస్తారు అంతే, ఆవురు మంటుంటే అది చచ్చినట్టు తింటూ కూర్చున్నట్టుకి ఫ్రెష్గా ఒక మనిషి దొరికాడంటే ఫ్రెష్ బ్లడ్ తాగుతాయి అంటవి, వాటికి ఇష్టం. కానీ నోరు మూసుకొని కూర్చున్నాయి. కారణం దానియేలు చుట్టూ దేవుని అగ్ని కంచె ఉంది. నీ బాధలు తీసేయమని నువ్వు అడుగుతున్నావు, నీ బాధలలో నీ చుట్టూ తన కంచె వేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఏది మంచిదంటారు? నువ్వు నాకు ఇది అని అడుగుతావు, అయ్యా నీళ్ళు నా మీదకి వస్తున్నాయి నేను మునిగిపోతున్నాను అంటున్నావు. నువ్వు మునిగిపోకుండా నిన్ను బయటికి తీయటం లేదు. నువ్వు నీళ్లు నీ మీదకి వస్తుంటే నువ్వు ఎత్తు పెరుగుతున్నావు, నిన్ను పైకి లేపుతున్నాడు. నీ భుజాల దాకా ఉన్న నీళ్లు నీ మెడలోకి తల మునిగిపోగే సమయం వచ్చేటప్పటికి నిన్ను పైకి ఎత్తున్నాడు. అవి భుజాల్లో నుంచే వెళ్తున్నాయి చక్కగా, లేక నడు దాకానే వెళ్తున్నాయి. ఆయన కృప ఎంత వరద వచ్చినా అంత పైకి నిన్ను ఎత్తుతాడు. ఎన్ని సమస్యలు నీ చుట్టూన్నా అంతగా నిన్ను హెచ్చించే దేవుడిగా ఉన్నాడు, అంతగా నిన్ను నిరూపించే దేవుడిగా ఉన్నాడు. మనలో చాలామంది మీ శోధనలో కృంగిపోతామండి. శోధన జయించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు వైద్యుల దగ్గరికి వెళ్తే చాలామంది డాక్టర్లు ఇవాళ అర్జెంటుగా మనం వెళ్ళగానే రాసేది ఏంటంటే యాంటీబయాటిక్స్ రాసేస్తారు, పెయిన్ కిల్లర్స్ రాసేస్తారు. ప్రస్తుతానికి నువ్వు బాగైపోయావు పో అంటారు. ఆ తర్వాత భయంకరమైన నీరసము, సైడ్ ఎఫెక్ట్స్, రకరకాల బాధలు వస్తున్నాయి. ఒక మంచి డాక్టర్ ఏం చేస్తాడో తెలుసా? నీ ఇమ్యూన్ సిస్టమ్ పెరిగేటట్టు, నీకు అవసరమైన నీ డెఫిషియన్సీ అంతా తీరేటట్టు, నీకు అవసరమైన విటమిన్స్, మినరల్స్ ఉంటాయి చూసారా, మనం మామూలుగా తినం కదా, ఇవన్నీ మనకి ఇష్టం ఉండదు కదా, అందుకని మాత్రలు మింగిస్తాడన్నమాట. ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉందంటే నీకు ఏ రోగం వచ్చినా కూడా నువ్వు చేయించగలుగుతావు, నీవు ఎఫెక్ట్ అవ్వదు. రోగాన్ని ట్రీట్ చేయటం కంటే రోగాన్ని ఎదురోహించే శక్తిని నీకు బలమిస్తాడు. అది దేవుని కృప. నీకు రోగం రాకుండా చేయటం కాదు, నీ రోగాన్ని నువ్వు ఎదిరించగలిగిన, రోగం నీ మీద ప్రభావం చూపించగలకుండా ఉండగలిగినంతగా నిన్ను నీ పట్ల తన కృపను హెచ్చింపజేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు శక్తినిస్తాడు. కొంతమంది ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు ప్రార్థన చేస్తారు, ప్రభువా సరిగ్గా చదవలేదు నాయన, సులభంగా ప్రశ్నలు వచ్చేటట్టు సహాయం చేయి నాయన,
ఈజీ ఆన్సర్స్ రాసేటట్టుగా ఆ ప్రశ్నలు సులభంగా ఉండేటట్టు చేయని అడుగుతారు. ఏంటండి, ప్రశ్నలు సులభంగా ఉంటే నువ్వు అక్కడే పాస్ అవుతావా? అందరూ పాస్ అయిపోరా? మనమేమంటావు, ప్రశ్నలు కఠినంగానే ఉంటాయి, ఆ ప్రశ్నలకు తగినంత జ్ఞానం నీకు ఇస్తానంటాడు దేవుడు. ఆ ప్రశ్నలు కఠినమైన ప్రశ్నకు కూడా నువ్వు జవాబు రాయగలిగినట్లుగా నీకు జ్ఞానోదయం నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తానంటాడు. అది కృప. నీ బలహీనతను ట్రీట్ చేయమంటున్నావు, కానీ బలహీనతను జయించే బలాన్ని ఇస్తానంటున్నాడు ప్రభు. నా కృప నీకు చాలు. నీకే విధమైన శోధన వచ్చినా, ఏ పోరాటం వచ్చినా, నువ్వు నాతో ఉంటే చాలయ్యా, నీ కృప నాకుంటే చాలయ్యా. లేచి నిలబడండి, ప్రార్థనతో ఈ సెషన్ ముగించుకుందాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కొద్ది క్షణాల్లో ఇది అయిపోతుంది. ప్రార్థన సమయంలో నువ్వు ఎప్పుడైనా మొరపెట్టావా దేవునికి? ఆ మొరకు జవాబు వచ్చిందా? ఈ రాత్రి జవాబిస్తున్నాడు. నీకు నా కృప చాలు. నా కృప నీకు ఏది కావాలన్నా చేసి పెడుతుంది. నా కృపలో నువ్వు భద్రపరచబడి ఉంటే ఏ అపాయము నీ గుడారానికి రాదు. నా కృప నీ చుట్టూ ఉంటే ఏ సింహము నీ మీదకు రాలేదు. నీవు అగ్నిలో నుండి వెళుతున్నా నీ వెంట్రుక కూడా కాలిపోకుండా నా కృప నిన్ను భద్రపరుస్తుంది. నువ్వు సముద్ర జలాల్లో వెళుతున్నా, అగ్ని గుండములో వెళుతున్నా, నిందలలో అవమానాలలో వెళుతున్నా, ఏ మనుష్యుడు తీర్చలేని సమస్యల్లో ఇరుక్కుని ఉన్నా, ఆయన కొరకు నీవు కనిపెడితే, ఆయన్ని వేడుకుంటే ఆయన కృప నిన్ను కప్పుతుంది. ఆయన కృప నిన్ను భద్రపరుస్తుంది. ఆయన కృపలో నిన్ను నడిపించి ఆశీర్వదిస్తాడు. దేవా, నీ కృప నాకు చాలయ్యా. ఎన్నోసార్లు నా కన్నీటితో నేను అడిగానే ప్రార్థనకు జవాబు రాలేదే అని కృంగిపోయాను. ఎన్నోసార్లు నాకు ఉద్యోగం కావాలని అడిగాను, ఇంకా ఇవ్వలేదే, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా అని అనుమానం వస్తుంది. ఎన్నోసార్లు గర్భఫలం కావాలని ఎంతోమంది దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను. ఎన్నోసార్లు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశాను, ఆయన నాకు గర్భఫలం లేదే అని కృంగిపోతున్నాను. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలయ్యా. ఈ అప్పులలో పడి ఇక ఏ రీతిగాను నా అప్పులు నేను తీర్చుకోలేను, ఊరేసుకొని చచ్చిపోదాం, ఊరి విడిచిపెట్టి వెళ్ళిపోదాం అని కృంగిన సమయాలలో నీకు మర్రపెట్టానయ్యా. నీ కృప నాకు చాలయ్యా. నోరు తెరిచి ప్రభుని అడుగుదాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభుని అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మరొక్కసారి రాత్రి సమయంలో నీ పాదాల దగ్గరికి వస్తున్నామయ్యా. ఒక్కసారి మా వైపు చూడు నాయన, ఒక్కసారి నీ బిడ్డల వైపు చూడయ్యా. ఎక్కడున్నాడు దేవుడు? ఏం చేశాడు ప్రభు? నాకు ఎన్నిసార్లు అడుగుతున్నా, ఎన్నిసార్లు ప్రార్థిస్తున్నా, ఈ రోగం నుంచి నాకు బాగుపడలేదే, ఈ సమస్యను తీరలేదే, నా అవసరత తీరలేదే, నేను అడిగినవి దొరకలేదే అని ఎన్నోసార్లు మేము కుమిలిపోతున్నామయ్యా. మేము మమ్మల్ని మనుషులు నిందిస్తున్నారయ్యా. మీ దేవుడు ఏమయ్యాడు? మీ దేవుడు గొప్పోడున్నావు కదా, నీ రోగం తగ్గలేదే, నీ గర్భఫలం కలగలేదే, నీకు ఉద్యోగం రాలేదే, నువ్వెందుకు సమస్యల్లో ఉన్నావు, నువ్వెందుకు ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు అని నిందలేస్తుంటే ఆ నిందల్లో నేను ఇంకా కుమిలిపోతున్నానయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నేను కన్నీళ్ళు విడచడం నాకు మేలే కదా, శ్రమనేందు ఉండుట నాకు మేలే కదా అని నేను నీ కృప మీద ఆధారపడడానికి సహాయం చేయి తండ్రి. మనుషుల మాటలకు లొంగిపోక, పరిస్థితులకు లొంగిపోక, నన్ను నేను చూసుకోక నిన్ను చూడగలిగిన శక్తి దయచేయ్యా. బలహీనతలు నావి, బలము నీదయ్యా తండ్రి. అయోగ్యత నాది, యోగ్యత నీదయ్యా తండ్రి. శక్తి నీది నాయన, మహిమ నీది నాయన. నేను ఒట్టివాడినయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా. నీతో ఉంటే నాకెంతో విలువయ్యా, నీవు నాతో ఉంటే నాకెంతో కాపుదలయ్యా నాయన. ఇటువంటి భక్తి మాకు దయచేయ్యా. దేవుడు మాకు అడిగినవన్నీ ఇవ్వాలనే భక్తి కాదు, కానీ ఆయన కృప నాకుంటే చాలనే భక్తి మా ఒక్కొక్కరికి దయచేయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.